హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్టూడియో 666. ఇది 2022లో వచ్చిన హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేసి ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. ఫ్యామిలీతో వాచబుల్. 1 hour 50 minutes ఉందంతే. ప్రెట్టి థింగ్ మూవీ రివ్యూ కూడా అడుగుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. మన సెకండ్ ఛానల్ ఉంది కదా, చాలామందికి తెలీదు, స్పైసీ మూవీ టాక్స్ ఛానల్ ఉంది కదా, అందులో పోస్ట్ చేసా. ఆ ఛానల్ లింక్ అయితే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసా, చెక్ చేయండి. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అడల్ట్ కంటెంట్ కొన్ని మూవీస్ ఉంటాయి కదా, అవి ఇందులో పోస్ట్ చేయను, అందుకోసం ఆ ఛానల్ క్రియేట్ చేశా. తెలియని వాళ్ళైతే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇన్ఫినిట్ స్టార్మ్ రివ్యూ కూడా అందులోనే రివ్యూ పోస్ట్ చేసి చూడండి. ఇంకా చాలా మూవీస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. యూట్యూబ్లో రివ్యూ సెట్ చేస్తే మీకు కనబడదు, కొత్త ఛానల్ కాబట్టి. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి మూవీ రివ్యూ కూడా అందులో చేస్తాను, ప్రతిదీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఈ మూవీ అయితే నన్ను ఇంప్రెస్ చేయలేదు భయ్య. మూవీలో పెద్దగా ఏం లేదు భయ్య. చిన్న చితక సినిమాల్ని తెలుగు డబ్బింగ్ చేసి ఎక్కడెక్కడో రిలీజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ సైట్ మెయింటెనెన్స్ కోసమా లేదంటే ఓటీటీ రన్ చేసుకోవడం కోసమా తెలియదు, కానీ పాత మూవీస్ ఎక్సలెంట్వి చాలా ఉన్నాయి, వాటిని డబ్ చేస్తే బాగుంటుంది. బట్ ఇవి తక్కువ రేటుకి వస్తున్నాయి అనుకుంటా, అందుకే ఇలాంటి మూవీస్ని డబ్ చేసి మనల్ని అయితే ఇబ్బంది పెడుతున్నారు. లో బడ్జెట్ మూవీ, సో అన్నీ కొంచెం లోగానే ఉన్నాయి. అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా దారుణంగా ఉంది. మూవీ చాలా సిల్లీగా కూడా ఉంది. ఇందులో క్లైమాక్స్ ఉందా అధ్యక్ష? ఒక ఆల్బమ్ క్రియేట్ చేయడానికి ఒక ఇంటికి వెళ్తారు కొంతమంది మ్యూజిషియన్స్, కాకపోతే అది భూతాల బంగ్లా, అక్కడ దెయ్యాలు ఉంటాయి. సో మరి అవి దెయ్యాలా ఇంకేమైనా ఉన్నాయా తెలుసుకోవాలనుకుంటే మూవీ చూడాల్సిందే. మూవీలో అక్కడక్కడ హర్రర్ కామెడీ ఒక 2 చోట్ల మాత్రమే వర్కౌట్ అయింది. ఎక్కువగా మాట్లాడుకోవడం, బ్యాండ్ రిహార్సల్స్ చేయడం, తినడం, విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువగా వీటి మీదే. కొంచెం వైలెన్స్ ఉంది, ఒక 2 హర్రర్ సీన్స్లా అనిపిస్తాయి అంతే. హర్రర్ సీన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. 1 hour 50 minutes అంటే ఈ మూవీకి ఎందుకో అర్థం కాదు. 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్గా తీయాల్సిన దాన్ని మరీ 2 hours వరకు పట్టుకెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. క్యారెక్టర్స్ అయితే కనెక్ట్ కావు, వాళ్ళు మాట్లాడే మాటలు, యాక్టింగ్ అయితే చిరాకు తెప్పించింది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే నవ్వు వస్తుంది. లో బడ్జెట్ మూవీ, మినిమం ఎఫర్ట్స్ కూడా ఏం లేవు. అసలు ఇది ఒక నాసి రకమైన సినిమా, దీని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా టైం వేస్ట్ అంతే. ఏమీ లేని దానికి వాళ్ళు నవ్వుకుంటారు, కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం నాకు నవ్వు వచ్చింది. మరి మూవీ చూడాలా వద్దా మీరు డిసైడ్ చేసుకుంటే మంచిది. ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 1.5/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ అయిన చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.